హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనుషులు నువ్వు సహాయం కోరి వెళ్తే నిన్ను త్రోసివేయవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, నేను లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు ఏంటంటే, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయనని. అంటే మీరు ఏ ఒక బలహీనతలో వస్తున్నారో, ఎటువంటి ఒక పరిస్థితిలో ప్రభువా నాకు సహాయం చేయండి, మీరే నా దిక్కు, నా ఆధారము, నా ఆశ్రయము అని ఆయన వైపు చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, దేవుణ్ణి శరణు కోరుతున్నారో, అయితే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు నువ్వు దేని నిమిత్తం వచ్చినా, దేని విషయంలో నువ్వు ప్రార్థించినా, దేని కొరకు నన్ను అడిగినను నేను నిన్ను త్రోసివేసే దేవుడను కాదు, కానీ నిన్ను అంగీకరించి నీ ప్రార్థన విని నీ ప్రార్థన ఆలకించి జవాబుగా ప్రతి కార్యమును నీ జీవితంలో నేను నీకు దయచేసి ప్రతి విధమైన కృపను నీకు చూపించి, అవును ఎక్కడ నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో, మనుషులు ఎక్కడ నువ్వెందుకు పనికిరావని రిజెక్ట్ చేశారో అదే ప్రజల మధ్య నిన్ను తల ఎత్తి నిలవబెట్టి నిన్ను హెచ్చించి గొప్ప చేసే అంత కృపను ఇచ్చే దేవుడనైనాను, కానీ నేను నిన్ను ఎంత మాత్రము త్రోసివేయనని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒక కుష్ఠరోగి ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి, ప్రభువా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని అన్నప్పుడు, అవును ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు, కనీసం వాళ్ళను ముట్టుకోవడానికి కూడా అసహ్యపడేవాళ్ళు. కానీ ప్రభువు అంటున్నాడు ఏంటంటే, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని ఆయనను ముట్టి స్వస్థపరిచి పంపించారు. ఈరోజు కూడా ప్రజలు నిన్ను తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను తృణీకరించక ప్రతి విధమైన కృపను నీకు చూపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.